Hello my lovely people, how are you? ఎలా ఉన్నారు అందరూ? I hope you are doing good. So వెల్కమ్ బ్యాక్ టు మినీ మూమెంట్స్ మాన్సా యూట్యూబ్ ఛానల్. అండ్ వీడియోలో కనిపిస్తున్న దర్శిరిష్క కూడా వెల్కమ్ టు మినీ మూమెంట్స్ మాన్సా యూట్యూబ్ ఛానల్. సో నేను లాస్ట్ వీక్ ఒక గుడి ఓపెనింగ్కి వెళ్ళాను అనమాట. దాని రిలేటెడ్ వీడియోనే ఇది. గుడి ఓపెనింగ్ అయితే చాలా బాగా జరిగింది. మాకు దిగిన వెంటనే నాకు చిన్న చిన్న స్టాల్స్ కనిపించాయి అనమాట విత్ క్యూట్ క్యూట్ థింగ్స్. ఒకటా రెండా ఎన్ని బొమ్మలు ఉన్నాయో చూడండి, అసలు చాలా బాగున్నాయి. ఈ బొమ్మలన్నీ చూడగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చిన విషయం, నేను ఎప్పుడు ఏ తిరణాలకు వెళ్ళినా లేదా ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఈ బొమ్మల కోసం రక్తాలు చిందిచ్చేయడం, తన్నులు తినడం, అందరి ముందు కొట్టించుకోవడం, ఏడడం, రచ్చ చేసి ఇంటికి రావడం. సో ఇక్కడ ఒక చిన్న వైద్యశాల ఉంది ఫర్ ఎమర్జెన్సీ పర్పస్. ఇదన్నమాట మన టోటల్ గుడిని ఇలా బంతిపూలు అండ్ అలా ఆరెంజ్ కలర్ జెండాలతో డెకరేట్ చేశారు. చాలా బాగుంది. మొత్తం విలేజ్ కదా, ఫెస్టివల్ వైబ్స్ అంతా చాలా బాగున్నాయి. అందరూ చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. చాలా రిచువల్స్ అన్నీ చేశారనమాట. ఓపెనింగ్ రోజు కదా, చాలా పూజలు అవన్నీ జరిగి ఉన్నాయి చాలా రోజుల నుంచి. సో ఆ రోజు కూడా మేమే ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. బికాజ్ పిల్లలు ముందు చూడాలి అనేసరికి పిల్లలందరం కూడా పైకి ఎక్కి చూసేస్తున్నాం అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపించేది అనమాట గుడి లోపల పైన వేసిన డిజైన్ అనమాట. చాలా బాగుంది. ఇలా స్టార్ వేసి లోపల ఫ్లవర్స్ వేశారు. అండ్ దాని స్టార్స్కి మళ్ళీ 4 sides వేరే వేరే ఫ్లవర్స్ వేశారు. ఇక్కడ ఏదో ఇలా కుంభం పోసారు. ఐ డోంట్ నో దాన్ని కుంభం అంటారు ఏమంటారో, మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో పిల్లలందరం కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట. నాకు అమ్మవారి తలుపులు ఆ డోర్స్ ఎంత బాగా నచ్చాయి అంటే చాలా బాగా నచ్చాయి. నేను దగ్గరికి వెళ్ళి కూడా షూట్ చేశాను, మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో యాడ్ చేస్తాను. అది చాలా బాగున్నాయి అనమాట. సో నాతో పాటు దర్శి కూడా వచ్చింది. ఆ క్యూ చూసి మనకు వద్దక్క అనింది, కానీ లేదులే ఇలా వెళ్దామని తీసుకొచ్చాను. సో దిస్ ఈస్ హౌ పీపుల్ ఆర్ వెయిటింగ్. మేమంతా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు గుడి తలుపులు తీస్తారని. సో దిస్ ఈస్ ద టెంపుల్ లుక్ ఫ్రమ్ ఫ్రంట్ వర్డ్స్. అంటే మనకి తలుపులు తీసినాక పెద్ద పని లేదు కాబట్టి నీట్గా లైట్స్, కలర్స్, ఫ్లవర్స్ అన్నిటినీ తీసుకున్నాను అనమాట. ఇది డెకరేషన్ లోపల నుంచి చూస్తే ఇలా ఉంది. బంతి పూలు, మామిడాకులు, జెండాలు, బాబా ఏం చెప్పమంటారు. పక్కన డోలు, సన్నాయి అండ్ మైకులు, మంత్రాలు, బాబా ఎంత బాగున్నామంటే అంత బాగుందనమాట. వీఆర్ సో ఎక్సైటెడ్. అట్లా డోర్స్ తీయగానే మాకే ఫస్ట్ దర్శనం అయింది. మీరు వీడియో మొత్తం చూస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. ఇది కుంభం. నాకు కొంచెం ముందు ప్లేస్ దొరికింది, అందుకే ఐఎమ్ షూటింగ్ ఎవ్రీవన్. సో మేము వెళ్ళిన టైంకి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పిల్లలు, అంటే చదువుకునే పిల్లలు, జాబ్ చేసే పిల్లలే ఎక్కువ ఉన్నారనమాట. ఎందుకంటే ఫస్ట్ పిల్లలు చూస్తే మంచిది అని చెప్పారనమాట. సో అందుకే మేమందరం పైకి వెళ్ళాం. సో క్యూ అయితే చాలా పొడవు ఉంది. మేము క్యూలో వెళ్ళలేదు, మమ్మల్ని అందరినీ పైకి పిలిచారు. పంతులు గారే పిల్లలు రండి అని చెప్పి పైకి పిలిచారు. ఇక్కడ ఎవరెవరికో బట్టలు పెడతారు, వాళ్ళెవరో వీళ్ళెవరో కూడా నాకు తెలియదు, బట్ చూస్తున్నాను నేను. సో దిస్ ఇస్ కుంభం. దీని మీద కూడా హారతి వెలిగించారండి లాస్ట్లో. ఇది ఎందుకు సో అలా వెయిట్ చేస్తూ ఉండగా ఈ క్యూట్ ఇన్సిడెంట్ కనిపించింది. వాళ్ళ డాడీ తనని ఎత్తేసుకున్నారనమాట. అలాగే ఒక తాతగారు వాళ్ళ చివరికైతే దేవుడు తలుపులు తీసేశారు. దర్శనం అయిపోయింది నాకే కదా, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 1 hour అనమాట. సో లక్ష్మమ్మ తల్లి అండ్ అంకమ్మ తల్లి దర్శనం, బోత్ ఆర్ దేవతలు. సో వీఆర్ సో బ్లెస్డ్. ఆ రోజు చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా తల్లి మహోత్సవం అంతా చాలా బాగా జరిగింది. సో ఇది హారతి ఇచ్చి తీసుకొని బయట తీసుకుంటున్నారు. బయట అక్కడ గుమ్మడికాయలు పెట్టారనమాట దిష్టి తీయడానికి. సో వాటికి అంటించి చేస్తారు అనుకుంటా. సో నాకు తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే పీపుల్ ఆర్ పుషింగ్ టువర్డ్స్ ఫ్రంట్ అనమాట. ముందు చూడడానికి అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. సో సమ్ పీపుల్ నాలాంటి కొంచెం దూల వాళ్ళందరూ కూడా వీడియోస్ తీస్తున్నారు. కొంతమంది గుడికి వచ్చాం భక్తితోనే ఉండాలని చెప్పి భక్తే చూస్తున్నారు. సో ఇలా అయితే దర్శనం అయిపోయింది. సో నెక్స్ట్ బయటకు వచ్చేసరికి మేమిద్దరం అయితే దర్శనం చేసుకున్నాం. మాతో వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏం చేస్తున్నారో చూడాలి కదా, చూపిస్తానండి. క్యూలో ఎంతసేపు వెయిట్ చేసినా క్యూలోనే ఉన్నారండి. అమ్మవారిని ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకోగలిగాం. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ ఫర్ అస్. అలా మేము తలుపులు తీయగానే అన్నీ మర్చిపోయి దేవతామూర్తులు ఇద్దరిని దర్శనం చేస్తుండగా ఎదురుగా ఉన్న పూజారి గారు ఒక కొబ్బరికాయ మరియు గుమ్మడికాయతో అమ్మవారికి దిష్టి తీస్తున్నారు. ఇంకొకటి ఏదో కూడా ఉంది ఫ్రూట్, నేను సరిగ్గా చూడలేదు. సో పిల్లలందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా చూస్తున్నారు ఏం చేస్తారు నెక్స్ట్ ఏంటి అని చెప్పాను కదా హారతి వెలిగించారని. హారతి వెలిగించారు అండ్ దిష్టి ఇచ్చేటప్పుడు కూడా కొబ్బరికాయకి కూడా హారతి వెలిగించి దిష్టి తీశారనమాట. సో అంతా చూడండి ఇప్పుడు ఎలా దిష్టి తీస్తారో ఆ పూజారి గారు. అండ్ ఈయన మాకు మంచి కామెడీ చేశారండి. అక్కడ ఏం జరిగిందంటే చూడండి, నెక్స్ట్ వీడియోలో చూస్తారు కదా, మమ్మల్ని మొత్తం తడిపేశారు. ఆయన మమ్మల్ని ఎలా తడిపారు అనేది చూడండి. సో డోలు సన్నాయి అని చెప్పాను కదా, సో దిస్ వర్ ద డోలు సన్నాయి, అంతా మేళం ఉంది, అందుకే నేను ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇదిగోండి, ఇదంతా మ్యూజిక్, ఇదే మన ఆర్కెస్ట్రా. సో ఈ ఫంక్షన్కి అయితే ఇదే మన ఆర్కెస్ట్రా. సో అక్కడ ఉన్న బిందె కనిపిస్తుంది కదా పూజారి గారి చేతిలో, ఆ బిందెలో వాటర్ అందరూ జల్లుకుంటే మంచిదని చెప్పారు. జల్లమని అక్కడెక్కడో ఉన్న పూజారి గారిని పిలిచారనమాట. ఆయన నన్ను దర్శిని
ముద్దగా తడిపేశారండి. నేను ఆ క్లిప్పింగ్ వేస్తాను ఇక్కడ చూడండి. ఆయన అలా ముంచి ఇలా లేపారు. చాలా అంటే చాలా వాటర్ వచ్చి మా మీద పడిపోయి మేము గుడికి వచ్చామా వారు స్నానం చేయడానికి నదికి వచ్చామా అనేది అర్థం కాకుండా అయిపోయిందనమాట. అలా కొంచెం వెళ్ళారు. మా దగ్గరికి వచ్చేసరికి అదిగోండి అలా తనివి తీరా అమ్మవార్లు ఇద్దరిని దర్శనం చేసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చాం. ఇది బయట క్యూ. సో అది లేడీస్ అండ్ జెంట్స్ అలా నుంచో ఉన్నారు. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట గుడిది. సో నేను ఫ్రంట్ వ్యూ ఇప్పుడే తీస్తున్నాను. అటు సైడ్ ఇంకా చొన్నారాయుడు సేవ అని జరుగుతున్నాయి. ఆడవాళ్ళందరూ కూడా పొంగళ్ళలో ఇదే అండి క్యూ, బిగ్గెస్ట్ క్యూ అనమాట. గుడి వెనక సైడ్ వరకు వచ్చింది క్యూ. అంత పెద్ద క్యూ ఉంది. మొత్తం ఇది లేడీస్ క్యూ, జెంట్స్ క్యూ వేరే ఉంది. సో ఇక్కడ చొన్నారాయుడు సేవ అని జరుగుతుంది. ఇది చాలా విలేజెస్లో చాలా ఫేమస్. చాలా మంది తెలిసి ఉంటుంది. తెలిసిన వాళ్ళకి తెలుసని కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఇప్పుడు చెప్తాను వినండి. ఇవి దేవుళ్ళు అనమాట. చొన్నారాయుడు దేవుళ్ళు అండ్ అంకమ్మ తల్లి పెట్టెలు ఉంటాయి. దాంతో సేవ చేస్తారు. ఇది పర్టికులర్గా పెళ్ళిళ్ళకి అలా ఇంట్లో మొక్కులు ఉన్నప్పుడు అలా చేయించుకుంటారు. బట్ ఇప్పుడైతే మాత్రం ఇక్కడ అంకమ్మ తల్లి విగ్రహం లోపల ఓపెనింగ్ కాబట్టి ఇలా ఇక్కడ బయట కూడా ఏర్పాటు చేశాను అనమాట. నేను మొత్తం క్లిప్పింగ్స్ వేయట్లేదు. బికాజ్ కత్తులు అవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే హింస కిందకు వచ్చి కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లెయిమ్ కానీ పడే ఛాన్సెస్ ఉంటాయని ఐఎమ్ యాడింగ్ బిట్స్ అండ్ బిట్స్. సరిగ్గా మొత్తం క్లియర్గా చూపించట్లేదు ఎందుకంటే మీ యూట్యూబ్ మొత్తం తీసుకోలేదు కాబట్టి. సో అలా ఎంతమంది జనం, ఆ గుడి సెంటర్ మొత్తం ఫుల్ ఆఫ్ జనం అనమాట. ఇది దర్శి పైకెక్కి నా కోసం వీడియో తీయమంటే తీసిందనమాట చాలా బాగా. సో జనాలందరూ అలా చూస్తూ ఉండిపోయారు. ఐ డోంట్ నో ఈ క్లిప్పింగ్ అన్న యాడ్ అవుతుందా లేదా క్లిప్పింగ్ కట్ చేసి రీఅప్లోడ్ చేయాలనేసి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి. సో ఇది ఇలా అందరూ ఉండగా అక్కడంతా అటు సైడ్ మొత్తం రోడ్డు అంతా చూస్తే ఆ రోడ్డు మొత్తం కూడా ఫుల్ ఆఫ్ జనాలు. టైం కరెక్ట్గా 10-10:30కే ఇంత మంది జనం వచ్చేసారు అనమాట. ఫుల్ సెంటర్ అంతా కూడా ఫుల్ హడావుడి, కొంచెం కూడా గ్యాప్ లేదండి. గుడికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, అలాగే అక్కడ జరుగుతున్న సేవలన్నీ చూసాం. తర్వాత నెక్స్ట్ ఏంటి, కడుపులో గుడగడ ఉంటుంది, ఆకలేసేసింది అనమాట. సో భోజనాల దగ్గరికి వచ్చాం. దిస్ ఈజ్ ద అన్నదానం సెక్షన్. ఇక్కడంతా అన్నదానాలు జరుగుతున్నాయి అనమాట. పీపుల్ ఆర్ ఈటింగ్ హియర్. ఇక్కడ ఫస్ట్ మనకు ప్లేట్ ఇచ్చారు, తర్వాత కొంచెం చక్కెర పొంగలి, అమ్మవారి ప్రసాదం చక్కెర పొంగలి పెట్టారు, కొంచెం పులిహార పెట్టారు అండ్ పప్పు వేశారు, తర్వాత బంగాళదుంప కూర, తర్వాత సాంబార్, పెరుగు, 1 చట్నీ, లాస్ట్లో రైస్ పెట్టారు. సో ఇలా ఆరెంజ్ కలర్ శారీస్ వేసుకున్న వాళ్ళందరూ కూడా సేవ అనమాట. ఇంకా బెండకాయ ఫ్రై కూడా పెట్టారు ఫ్రెండ్స్. సో మనకి అలా రైస్ పెడుతూ ఉన్నారు. వీఆర్ ద క్యూ. సో చూడండి, బెండకాయ ఫ్రై, పప్పు, చట్నీ, చక్కెర పొంగలి, బంగాళదుంప కూర, పులిహార అండ్ రైస్ అండ్ పెరుగు. సో అలా అందరూ అమ్మవారి ప్రసాదం తీసుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి వీడియోల కోసం మినీ మూమెంట్స్ మాన్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట ముఖ్యం బిగులు.